హాయ్! ఈరోజైతే గనుక మీ అందరికీ డిఫరెంట్ కంటెంట్ కింద డిఫరెంట్ కలెక్షన్స్‌ని తీసుకొచ్చానండి. పోచో లేకపోతే లేయర్డ్ జాకెట్స్ స్టైలిష్‌గా, మోడర్న్‌గా కొంచెం యూనిక్‌గా వేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. నేను డిఫరెంట్ వెరైటీస్‌ని అయితే సెర్చ్ చేసి బడ్జెట్ రేంజ్‌లో ఉండే వాటినైతే గనుక తీసుకొచ్చాను. వాటన్నిటిని కూడా ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నానండి. మైక్ చూసుకోలేదు మనకు అప్పుడప్పుడు అలవాటే కదా. ఈ మధ్యకాలంలో తగ్గినా కానీ సో సమ్టైమ్స్ నేను మైక్ మర్చిపోయాను. సో ఇదైతే కనుక నేను ఇంకా అందుకే వాయిస్ నా లిప్ మూమెంట్కి ఇక్కడ నేను ఇచ్చేదానికి సింక్ అవ్వదు, ఎక్స్క్యూజే. అండ్ ఇంకా కంటిన్యూగా అయితే కనుక వీడియోలో చూసుకున్నట్లయితే నా డ్రెస్ గురించి ఇక్కడ నేను డీటెయిల్స్ ఇచ్చానండి. అమెజాన్లో తీసుకున్నాను, ఇంతకుముందు వీడియో అప్లోడ్ అయింది, దానిలో ఆల్రెడీ ఉంది అని చెప్పాను అనమాట. సో కోల్డ్ అయింది, కొంచెం బ్రెయిన్ కూడా ఆబ్సెంటే ఉంది, అందువల్ల కూడా చూసుకోలేదు. అండ్ ఇదైతే గోల్డ్ కలర్ బీడ్స్తో లేయర్డ్గా చాలా చక్కగా స్టెప్ వైజ్గా వచ్చినటువంటి పోచో. స్లీవ్లెస్ ఉన్నప్పుడు ప్లెయిన్ శారీస్ని హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటివి చాలా బాగుంటాయండి. మేము జనవరిలో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చాలా కాస్ట్ చెప్పారు యాక్చువల్గా, అదేమంటే బార్గింగ్ ఉంది అంటున్నారు కానీ బట్ ఇలాంటివి అయితే బెస్ట్ ప్రైస్లో మనకి మీషోలోనే దొరుకుతున్నాయండి. దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను గోల్డ్ తీసుకున్నాను, ఇందులో ఒక డిఫరెంట్ మోతీతోని ఉన్నదాన్ని నేను బ్లాక్లో కూడా తీసుకున్నాను కదా, సో అందుకోసం ఇది గోల్డ్లో పెట్టాను. ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు అంత ఈజీగా కూడా తీసుకోవచ్చు. అసలు ఎవరి హెల్ప్ కూడా లేకుండా మీరే పెట్టుకుని మీరే తీసుకోగలుగుతారండి. స్టైలిష్గా కొంచెం లుక్ వైజ్ డిఫరెంట్గా ఉండాలి, మోడర్న్గా కనిపించాలంటే ఇట్లాంటివి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, బాగుంటాయి కూడా. ఇక్కడ స్పాంజ్ లాంటిది ఉంటుందండి, ఏం నొక్కుని పోదు మనకి, 100% చాలా మెత్తగానే కంఫర్ట్గా కూడా ఉంటాయి. హ్యాపీగా తీసేసుకోండి మీరు, నో డౌట్. బడ్జెట్లో ఉంది, మీషో సేల్లో అయితే కనుక ఉన్నాయి. ఇందులో మోతీ వర్క్లో ఇంకొకటి కూడా ఉంది యాక్చువల్గా, ఇప్పుడు గోల్డ్లోనే సేమ్ బ్లాక్లో కూడా ఉందండి. ఒకవేళ మీకు ఆ కలర్ నచ్చింది అలా తీసుకోవాలనుకుంటే కూడా మీరు అలా తీసుకోవచ్చు. ఇక్కడ నేను దాని గురించే డీటెయిలింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ అయితే కనుక మోతీ వర్క్లో ఉన్నది కూడా తీసుకుని చూపెడతానండి, అది వేరు ఇది వేరు. నేను మీకు అది కూడా పక్కన పెట్టి చూపిస్తాను, దీన్ని కూడా ఓపెన్ చేసి ఒకసారి పెట్టి చూపిస్తున్నాను. సో మీకు ఏది కావాలో దాన్ని బట్టి మీ చాయిస్ వైజ్ లేకపోతే మీ దగ్గర ఉన్న డ్రెస్సెస్ వైజ్గా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే కనుక ఇట్లా మనకి డబల్ హుక్స్ వచ్చాయి, ఎందుకంటే ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి లిటిల్ బిట్గా, అంటే నెట్టెడ్ కానీ లైక్ అలాంటివి అయితే ఒక్క హుక్ సరిపోతుంది, లేకపోతే పైనుండి కూడా ఈజీగా వేసుకోవచ్చు. బట్ ఇవేంటంటే కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి మనకి ఇలా అనమాట, మనం కంప్లీట్గా ఇట్లా కవర్ చేసేసుకోవచ్చు. టైట్ లూజ్ అట్లా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. టైట్ అండ్ లూజ్ అంటే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవడమే, మ్యాక్సిమం ఫ్రీ సైజే ఉంటాయి, వాళ్ళు చూసే పెడతారు కాబట్టి మనకి కరెక్ట్గా ఉంటాయి అనమాట. ఈజీగానే ఇట్లా మనకి ఓపెన్ అవుతుంది. కంప్లీట్గా ఇట్లయితే కనుక సెట్ చేసేసుకుంటే మనకి సెట్ అవుతుందండి. శారీస్ మీదకి ఇవి ఇంకా బాగుంటాయి. ఓవరాల్గా ఇది నేను కొంచెం సరిగేసాను, నెక్ దగ్గర పైకి కొంచెం చేశాను అనమాట. ఇది యాక్చువల్గా గోల్డ్ కలర్ది ఇంకా కరెక్ట్గా వచ్చింది, దానికన్నా ఇది ఒక్క పాయింట్ లూజ్ ఉంది. సో కొంచెం హెల్దీ నెక్స్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ తీసుకున్నాను. టోటల్గా దీనిలో 10+ వెరైటీస్ దాకా ఉన్నాయండి. 2-3 జాకెట్స్ కూడా ఉన్నాయి, 2-3 నెట్టెడ్లో తీసుకున్నాను. అలా డిఫరెంట్ వెరైటీస్ని ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఇదైతే ఇంకా బడ్జెట్ రేంజ్ అండ్ అల్కా ఒకటే హుక్ బ్యాక్ ఓపెన్తో అయితే కనుక వచ్చింది, ఇది కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మనకి సీక్వెన్స్ వర్క్ విత్ బ్లాక్ కలర్ బీడ్స్తో అయితే కనుక ఈ డిజైన్ చేయబడింది. సింపుల్గా లైట్ వెయిట్గా ఫ్యాన్సీగా వేసుకోవచ్చు అనమాట. సో క్లోజప్ లుక్లో అయితే కనుక నేను మీకు చూపిస్తే డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది క్లోజప్ లుక్లో చూపిస్తున్నానండి. మోతీ వర్క్ అంతా కూడా కాన్సెప్ట్ సైడ్లో నేను మీకు ప్రైజెస్తో పాటుగా పెడతాను కదా, ఇంకా ఎగ్జాక్ట్ పిక్ కూడా మీకు ఎలా ఉందనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ పైన. అండ్ ఇందులోనే ఇంకొకటి కూడా తీసుకున్నాను అనమాట, అది వైట్ కలర్ మోతీతో వచ్చింది, చూపిస్తాను అది కూడా. అండ్ ఇదేంటంటే మనకి ఇట్లాగా పింక్ కలర్ కాంబినేషన్ పైన వైట్ కలర్ లేస్తో అయితే కనుక వచ్చినటువంటి డిజైన్. ఇది కూడా మనం పైనుండి వేసేసుకోవచ్చు, దీనికి బటన్స్ అట్లాంటివి ఏం లేవు, మామూలుగా ఈజీగా హెడ్ ఎక్కేస్తుంది. సైడ్ నుంచి కూడా స్టైలిష్గా షోల్డర్ దాటుతూ కూడా కవర్ అవుతుందండి. పెద్ద డిజైన్ ఇది, చూడడానికి భలే మోడర్న్గా ఉంది కదా, స్టోన్ వర్క్తో వచ్చేసి చాలా యూనిక్ డిజైన్. తప్పకుండా మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చు, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇట్లా లైట్ వెయిట్ మీరు కావాలంటే ఇట్లాంటివి వస్తాయి మాకు అనుకుంటే అసలు మీరు కుట్టుకోవచ్చు అండి. ఇట్లాంటివి లేస్ తీసేసుకుని ఫ్యాబ్రిక్ అండ్ షేప్ కట్ చేసుకుని మనమే ఒక ట్రైల్ వేసామంటే ఈజీగా వచ్చేసేస్తుంది. ఇంకా కూడా చెప్పాలంటే కొంచెం అంటే లైక్ ఐడియా పట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. మంచిగా అనిపించింది నాకు ఇది కూడా డిఫరెంట్గా. అది బటన్ హుక్స్, ఆ హుక్ అవన్నీ కూడా ఓపెన్ చూసి చెప్తున్నాను అనమాట, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పైనుండి కూడా వేసేసుకోవచ్చు, బాగా వచ్చిందనేసి. నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాను యాక్చువల్గా బై మిస్టేక్, ఇది ఇంతకుముందు నేను థర్డ్ వన్లో చూపించింది కూడా డబుల్ టైం ఆర్డర్ పెట్టాను. ఇదేమో బ్లౌజ్, సో స్ట్రెచబుల్ కాదండి, నార్మల్గానే ఉంటుంది, చూడటానికి మాత్రం స్ట్రెచబుల్ బ్లౌజ్ లుక్ అయితే ఉండింది.
సైజెస్ ఉన్నాయి దీంట్లో. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఆ స్టోన్ వర్క్ అండ్ ఫ్లవర్ డిజైన్ని హైలైట్ చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి సీక్వెన్స్లో అయితే కనుక ఇచ్చారనమాట. ఇలా ఉంటుందని దీని డీటెయిలింగ్ ఇచ్చాను. దీనికి లైనింగ్ అలాంటి ఏది ఉండదండి, మామూలుగానే ఉంటుంది. అన్నీ కూడా డిఫరెంట్గానే కొంచెం ఆలోచించి తీసుకున్నానండి. కొంచెం మోడర్న్గా ఉండాలి అవుట్ఫిట్స్ అన్ని. ఇదే థర్డ్ వన్కి ఇది మన ఫిఫ్త్ వన్కి కూడా సేమ్ అని ఇక్కడ నేను చూపించాను. బై మిస్టేక్ అది 2 ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అనేసి. సో అక్కడితో అయితే కనుక ఈ డిజైన్స్ అండ్ ఇంకోటి వైట్ కలర్ మోతీది కూడా ఉంది. ఒకసారి అది కూడా చూపిస్తాను. వైట్ కలర్ లేస్ టైప్లో లేయర్డ్గా వచ్చిందండి. ఎంత బాగుంటుందో తెలుసా ఇది బ్లాక్ కలర్తో కానీ అండ్ డార్క్ పర్పుల్ లైక్ అట్లాంటి వాటి మెరూన్ అలాంటి వాటితో కూడా ఇది బాగా హైలైట్ అవుతుంది. దీనికి కూడా ఎక్కడ ఓపెన్ లేదు, మీరు నార్మల్గా వేసేసుకోవడం పైన ఈజీగా హెడ్ పట్టేలాగా చక్కగా వచ్చింది. చక్కగా కూర్చుంటుంది కూడా. కొంచెం అటు ఇటు షోల్డర్ మీద జరిగినా కానీ స్టైల్గానే ఉంటుందండి, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇది కూడా చక్కగా అనిపించింది నాకు చూడడానికి. సో తప్పకుండా మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. సో క్లోజప్ లుక్లో కూడా మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను. అది అటు కవర్ చేసినట్టు ఉంటుంది, మోడర్న్గా కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇదండి, ఇది కూడా ఒక హుక్ అయితే కనుక బ్యాక్ సైడ్ ఓపెన్గా వచ్చేసి బ్లాక్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన లేస్ బార్డర్ని కుట్టి దానిపైన గన్ షాట్ మోతీ వర్క్తో అయితే కనుక దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాటి గురించే. మీరు చక్కగా అవుట్ఫిట్స్ మీదకి ఇంకా కూడా అట్రాక్టివ్గా అయితే కనుక ఇలాంటి వాటితో చక్కగా లుక్ అనేది స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సో నేను పెట్టి చూపిస్తాను. సో పెట్టుకుంటే కనుక లుక్ అనేది ఇట్లా వస్తుంది అనేసి ఇలా ఉంటుందండి. ఇది కూడా బాగుంటుంది. లైక్ మనం వేసుకునే ఇంకా డ్రెస్ని డిజైన్ బట్టి అనండి అంతే. సో దాన్ని బట్టి మనం చక్కగా అయితే కనుక ఇట్లాంటి డిఫరెంట్గా ఒక 2-3 పెట్టుకున్నామంటే కనుక స్టైల్గా అయితే కనుక వేసుకుని వెళ్ళొచ్చు. మంచిగా అనిపిస్తాయి ఇలాంటివి కూడా. అండ్ నెక్స్ట్ ఇంకోటి 2 జాకెట్స్ చూపిస్తాను, ఒక షాల్ కూడా చూపిస్తాను. అక్కడితో పోచో కలెక్షన్ అయిపోయినట్టే. ఇదేంటంటేనండి ఉలెన్ లాంటిది మనకి నెక్ చుట్టూ అయితే కనుక డిజైన్ అనేది కవర్ లాగా వస్తుంది. షాల్ అయితే చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, కంఫర్ట్గా విత్ టాజల్స్తో వచ్చి అసలు భలే యూనిక్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఎవరైనా వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కానీ. ఇది నేను ఇక్కడ రాంగ్ సైడ్ డైరెక్షన్లో వేసాను అనమాట. వెంటనే మళ్ళీ నేను సరియేసి వేసుకున్నాను. అక్కడ మీకు హుక్ కనబడుతుంది చూసారా ఆ పాయింట్. ఎగ్జాక్ట్ అయితే కనుక అది మనకి లోపల సైడ్ నుంచి హుక్ లాగా పెట్టేసుకుంటే కనిపించదు అసలుకి. సో అది నేను చూసుకున్నాను. అది వెంటనే అయితే కనుక టర్న్ చేసేసి ఇట్లా వేసుకున్నాను. హుక్ కూడా పెట్టి చూపించానండి. దాన్ని మీరు ఇలా స్టైలిష్గా అట్లా ఏమన్నా వేసుకుంటాము ఇంట్లో కొంచెం వెచ్చగా పెద్దవాళ్ళు ఉన్న పిల్లలు ఉన్న అనుకున్నప్పుడు ఇట్లాంటి బయటకి వేసుకెళ్ళినా కానీ భలే స్టైల్గా బాగుంటాయండి. సారీస్ మీదకి డ్రెస్సెస్ దేనిపైనా కానీ ఇవి చాలా మంచిగా అనిపిస్తాయి. ఇట్లాంటి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది నేను మీకు ఇస్తూనే ఉంటాను. కొంచెం అట్లా లూజ్గా వేసినా టైట్గా వేసినా కూడా బాగానే ఉంటుంది, కంప్లీట్ కవర్ అవుతుంది అనమాట. మీకు ఇంకా కదిలిపోతుంది, అటు ఇటు జరుగుతుంది, ఊరికే షాల్ లాగా పైన వేసుకోవాలనే టెన్షన్ లేకుండా అట్లా చక్కగా అయితే కనుక వచ్చింది. సాఫ్ట్నెస్ అయితే మాత్రం అడగొద్దండి, వేరే లెవెల్ ఉందన్నమాట. చాలా కంఫర్ట్గా ఉందండి. మంచి ఇది డిజైన్, ఇది కూడా షాల్ స్టైల్లో. నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా అనండి శారీస్ మీదకి స్టైల్ చేసుకునే విధంగా అయితే కనుక 2 జాకెట్ల లాగా తీసుకున్నాను. ఇది కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. ఇవి బటన్స్ వచ్చేసి దీంట్లో అయితే కలర్స్ కూడా ఉన్నాయి మనకి. సో అదే నేను నీకు ఓపెన్ చేసా. బటన్స్ అయితే చాలా టైట్గా ఉందండి, అసలు మంచి డిజైన్ అండ్ స్ట్రెచబుల్గా వచ్చింది. అసలు మీరు జాకెట్ లాగా స్టైల్ చేస్తామన్నా కానీ బాగుంటుంది. సో ఇది కూడా 4 బటన్స్తో వచ్చింది. కొంచెం లుక్ వైజ్గా ఎట్లా అనిపిస్తుందండి మీకు, డెనిమ్ స్టైల్ అట్లా అనిపిస్తుంది. బట్ ఫ్లెక్సిబుల్ డిజైన్ యాక్చువల్గా ఇది నాకైతే కొంచెం యూనిక్గా అనిపించింది, అందుకోసం అయితే కనుక తీసుకున్నాను. సో జాకెట్ అనమాట, ఇది ఒక మోడర్న్ జాకెట్. మీరు జీన్స్ అట్లాంటి వాటి మీద కూడా వేసుకోవచ్చు అండ్ శారీ మీద బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకొక విషయం తెలుసా, ఇంత మంచి క్వాలిటీ కూడా అసలు 300 రేంజ్లోనే ఉందంటే ఆశ్చర్యపోతారు మీరు. లాంగ్ స్లీవ్స్లో మస్తు స్టైలిష్గా అయితే కనుక ఉందండి. డెఫినెట్గా హైలీ రికమెండెడ్. అసలు చాలా టైట్గా ఉన్నాయి బట్ ఓపెన్ అవుతాయి, కాకపోతే మనం కాస్త ఓర్పుగా తీయాలి వాటిని. సరే ఇంకా వీడియో లాగ్ అవుతుందని చెప్పి నేను ట్రై చేసి వదిలిపెట్టాను, లేకపోతే నేను మీకు వేసుకుని కూడా చూపించేసేదాన్ని. చాలా మంచిగా ఉందండి. సాఫ్ట్నెస్, లాంగ్ స్లీవ్స్, మోడ్రన్ అండ్ క్వాలిటీ సూపర్ సూపర్ సూపర్. అంతే, ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పానంటే దాన్ని మీరు ఫీల్ అవ్వచ్చు. మంచిగా ఉందండి, బాగా అనిపిస్తుంది వేసుకుంటే మాత్రం. నెక్స్ట్ ఇంకొకటి 10th or 11th డిజైన్ అనమాట. ఇదైతే జాకెట్, నేను ఇది వేసుకుని కూడా చూపించాను. అండ్ ఒకటే బటన్ వచ్చిందండి. శారీస్ మీద కూడా బాగుంటుంది మోడర్న్గా. నేను మీకు ఒక లుక్ విత్ ప్రైస్తో కూడా పెట్టాను, చూడొచ్చు. కొంచెం స్టైలిష్గా తీసుకుందామంటే ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. లోపల ఏదైనా హాఫ్ టాప్ లాంటివి ఉంటే కవర్డ్ తీసుకుని మనం అది కూడా అయితే కనుక పైన ఇంకొక జాకెట్ లాగా కూడా దీన్ని వేసుకోవచ్చు అనమాట.
మంచి టైట్గా నీట్గా గుడ్ క్వాలిటీలో మాత్రం జాకెట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా పోచో అయితే చెప్పక్కర్లేదు. అన్నిటి మీదకి మనకి వైట్, బ్లాక్, గోల్డ్ ఇవే తీసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ అన్నిటి మీదకి మనకి వచ్చేసేస్తాయి. సో ఏది తీసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్ ఒక్కసారి చెక్ చేయండి, మీకు క్లారిటీగా పెట్టాను. అండ్ నా డ్రెస్ డీటెయిల్స్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. నేను ఇక్కడ వేసుకుని కూడా చూపిస్తున్నాను. కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ కలర్ క్లాస్గా అనిపించింది. నేను కావాలంటే ఇంకొక 2 కలర్స్ కూడా యాడ్ చేస్తాను. ఒకవేళ మీ శారీ రిలేటెడ్, డ్రెస్ రిలేటెడ్గా వేరే కలర్కి వెళ్తామన్నా వెళ్ళొచ్చు. వీటిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇది ఎక్సెల్ తీసుకున్నానండి. మీరు మీ సైజ్ వైజ్గా అయితే కనుక ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇదండి మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని కలెక్షన్స్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, మన పేజ్ని వెంటనే ఫాలో అయిపోవాలి. మళ్ళీ కలుద్దాం. నిలబడితే బటన్ ఈజీగా పట్టేది, సో దగ్గరికి అసలే టైట్గా ఉంది కదా, రాలేదు, అందుకే అట్లా పెట్టాను. బట్ బటన్ పడుతుంది, బాగా వచ్చింది. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్ అండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మనకి